భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఏ తండ్రి కొడుకులకు సాధ్యం కాని రీతిలో ఒకే ఏడాదిలో ఇద్దరు బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల మార్కుని దాటి రికార్డుల దుమ్ము దులిపేశారు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ ఇద్దరు ఒకరి వెనుక ఒకరుగా బాక్సాఫీస్ వద్ద ప్రపంచం సృష్టిస్తూ గ్లోబల్ వైడ్ గా భారీ గ్రాస్ వసూలను రాబట్టారు. గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న బాక్సాఫీస్ కు తన మార్క్ మాస్ ఎంటర్టైనర్ మనశంకర్ వరప్రసాద్ గారి చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి ఊపిరిపోశారు. ఈ సినిమా థియేటర్లో విజువల్ ఫీస్ట్ గా నిలవడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా గ్లోబల్ గ్రాస్ వసూలను సాధించి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. బాస్ ఈజ్ బ్యాక్ అని నిరూపిస్తూ చిరు క్రియేట్ చేసిన ఈ రేంజ్ కలెక్షన్స్ మెగాస్టార్ స్టామినా ఏంటో మరోసారి ట్రేడ్ వర్గాలకు చూపెట్టాయి. ఒకవైపు తండ్రి బాక్స్ ఆఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తే మరోవైపు కొడుకు రామ్ చరణ్ అంతకు మించిన స్పీడ్ తో కలెక్షన్ల సునామీ సృష్టించాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన మల్టీ స్పోర్ట్స్ డ్రామా పెద్ది బాక్స్ ఆఫీస్ వద్ద రూలింగ్ చేస్తుంది. ఈ చిత్రం విడుదలైన కేవలం 11 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 393 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసి సరికొత్త సంచలనం సృష్టించింది. చరణ్ కెరియర్ లోనే ఇదొక ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచింది. తెలుగు సినిమా చరిత్రలో ఒకే క్యాలెండర్ ఇయర్ లో తండ్రి కొడుకులు ఇద్దరు విడివిడిగా 300 కోట్ల క్లబ్ లో చేరడం ఇదే తొలిసారి. ఇటు చిరంజీవి, అటు రామ్ చరణ్ ఇద్దరు ఒకేసారి తమ సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ అందుకోవడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.